ఇలా బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చలో ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా పెసరపప్పుని ఒక 1 అవర్ అనేది నానబెట్టాలండి. కడిగేసి నానబెట్టాను నేను. లేత బీరకాయలండి. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేయండి. కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ అనేది వేసేయండి. తగినంత ఆయిల్ వేసేసిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర చిట్టపడలాడిన తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసేసి ఒకసారి కలిపేయండి. కలిపిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి అది కూడా వేయండి. కొద్దిగా కరివేపాకు మొత్తం అంతా కలిపేసి ఒక 2 minutes మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత తగినంత సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిపేసి ఒక 5 minutes మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది వేసేయండి. పెసరపప్పు వేసి బాగా అంతా కలిపేసి పెసరపప్పు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేయండి. బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేయండి. కలిపేసి మగ్గనివ్వండి. ఇందులో మనం మెంతి కూర కూడా వేసుకోవచ్చండి. మెంతి కూర వేస్తే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా కలిపేసి ఒక 5 minutes మగ్గనిద్దామండి. బీరకాయ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. బీరకాయలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది కదండి. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ అండి. తగినంత కారం అయితే వేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసి మొత్తం అంతా కలిపేయండి. ఒక 2 minutes మూత పెట్టి మగ్గిద్దామండి. 2 minutes తర్వాత చూడండి, మనకి అంత పెసరపప్పు బీరకాయ అంతా బాగా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేయాలండి. కొద్దిగా నాకు కర్రీ అనేది లూజ్ కావాలి. నేను ఒక 1/2 glass వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి మొత్తం అంతా ఉడకనిద్దామండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes అనేది వదిలేద్దాం. 5 minutes తర్వాత చూడండి, మనకి పెసరపప్పు అనేది 80% అయితే ఉడికిందండి. సరిపోతుందండి. మరీ 100% మరీ మెత్తగా అయిపోతే బాగుండదండి. లైలాయ్ పప్పు అయిపోతుందండి. ఇది మనం కర్రీ చేస్తున్నాం కదా, సరిపోతుందండి. బీరకాయ కూడా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో మనం దీంట్లో కొత్తిమీర వేస్తే అయిపోతుంది. కొత్తిమీర వేసి కలిపేసి ఒక 1 minute అనేది అలా ఉంచేయండి. అంతే అండి, ఈజీగా ఉండే పెసరపప్పు బీరకాయ కర్రీ అని రెడీ అండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే కాదండి, దీంట్లో మనము బాయిల్ చేసిన ఎగ్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది అలా కూడా బాగుంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.